ఎప్పుడో నా చిన్నప్పుడు 'ఓయ్' సినిమా చూసి అంతలా ఏడ్చాను. మళ్ళా అదే వైబ్ నాకు ఈ 'నిలవే' అనే ఒక మూవీ తీసుకొచ్చింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్ అబౌట్ దిస్ ఫిల్మ్. అసలు దీని ట్రైలర్ చూడలేదు. అసలు ఈ హీరో ఎవరో తెలీదు, హీరోయిన్ ఎవరో తెలీదు. డైరెక్ట్‌గా మూవీకెళ్ళిపోయాను. సో, వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈ ఇయర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనిపించింది. అంటే అంత తక్కువ బడ్జెట్‌లో అసలు స్టార్ క్యాస్టే లేదు. ఉన్న ముగ్గురు వైవహర్ష గానీ, సుప్రియ ఐసోలా గానీ అండ్ జీవన్ గారు గానీ ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్‌కి వచ్చిపోతారు. మెయిన్ స్టోరీ అంతా కూడా హీరో, హీరోయిన్ మధ్యలో నడుస్తూ ఉంటుంది. ఒక రొమాన్స్ కమ్ ఎమోషన్ స్టోరీ లాగా. సో, అయినా కూడా మనకి ఎక్కడా కూడా ఒక కొత్త వాళ్ళే యాక్ట్ చేస్తున్నారు, ఒక కొత్త వాళ్ళని చూస్తున్నాం అన్న ఫీల్ రాదు. మీకు ఎప్పుడైతే మూవీ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా క్యారెక్టర్స్తో మనం కనెక్ట్ అయిపోతాం. అండ్ ఆ ఇన్వాల్వ్మెంట్ కూడా అలాగే ఉంటుంది. మనం చూసినంతసేపు వాళ్ళ లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. క్లైమాక్స్లో అయితే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు జరిగే కొన్ని సీన్స్ ఉంటాయి. ఎక్కడ కూడా కావాలని ఏడిపించాలి, కావాలని గిల్లేసి ఏడిపించాలి అని అనుకోరు. బట్ ఆ స్టోరీలో ఉండే కంటెంట్ ఆటోమేటిక్గా మనకు ఆ లోపల నుంచి ఒక దుఃఖం కానీ, ఒక రకంగా బాధ క్రియేట్ చేస్తుంది. సో, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది చూసినంతసేపు. బట్ ఇది ఒక హార్ట్ఫుల్ ఎమోషనల్ మూవీ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఇయర్లో చూసినట్లో. అందరూ కొత్తోళ్ళే అనిపించింది నాకు, డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ. అండ్ మెయిన్ ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే మ్యూజిక్ అనమాట. ప్రతి 10-15 మినిట్స్కో లేదా 5 మినిట్స్కి ఒకసారి ఏదో ఒక సాంగ్ వస్తుంది. బట్ ఏ సాంగ్ కూడా నీకు ఆ ఫ్లోని డిస్టర్బ్ చేయదు. అటు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక లవ్ స్టోరీ, కొంచెం అట్లా అట్లా సిల్లీగా లేదంటే కొంచెం క్యూట్గా నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంది మూవీని. ఎక్కడా కూడా కావాలని పెట్టినట్టు అనిపించదు. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని సినిమాలు ఉంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టే అని చెప్పి మీకు ఆ ఏడుపు సీన్లు క్రియేట్ చేస్తుంటాయి. అట్లా ఎక్కడ అనిపించదు మీకు. ఆ సీన్ వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా చాలా అంటే చాలా సీన్స్ అసలు డైరెక్ట్గా చెప్పరు, డైలాగ్స్ ఉండవు. బట్ ఒక చిన్న యాక్షన్ చూపిస్తాడు. ఆ యాక్షన్తోనే మీకు అక్కడ ఎమోషన్ కనెక్ట్ అయిపోతుంది. సో, చాలా బాగా తీశారు. అండ్ మెయిన్ ఈ సినిమాలో మ్యూజిక్ అండ్ ఈ స్టోరీ తర్వాత నాకు నచ్చింది సినిమాటోగ్రఫీ. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ సినిమాటోగ్రఫీ మీద కొంచెం లెర్నింగ్లో ఉంటే మాత్రం ఈ సినిమా చూడండి. చాలా బాగా క్యాప్చర్ చేశారు విజువల్స్ కానీ, అవి కానీ. అస్సలు సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. ఆ కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది. అండ్ కలర్ ఏంటంటారు, ఆ టోన్ ఉంటుంది కదా మూవీకి, ఒక టోను, ఆ టోన్ అండ్ లైటింగ్ ఇవన్నీ కూడా భలే సెట్ అయినాయి. ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోతుంది మనకి. కొన్ని సీన్స్లో ఓన్లీ లైటింగే మంచి ఎఫెక్ట్ చూపించింది అనిపించింది నాకు. డ్రోన్ షాట్స్ కానీ, అసలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ హీరోయిన్స్ ఓకే, లుక్స్ వైజ్ అంత నాకేం అనిపించలేదు. యాక్టింగ్ వైజ్ కూడా ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. స్టార్ క్యాస్ట్ ఆ మెయిన్ లీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరిని ఇంకొంచెం డిఫరెంట్గా తీసుకుని ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లాగినట్టు డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం కంప్లీట్గా ఇమ్మర్స్ అయిపోతాం మనం. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపించింది నాకైతే. హర్ష క్యారెక్టర్ కూడా ఓకే, అంటే మరీ అంత ఎఫెక్టివ్ చూపించలేదు. బట్ ఉన్నంత వరకు బాగానే చేశాడు. బట్ ఎందుకో నాకు ఆ డబ్బింగ్ ఆయన చెప్పలేదు, ఏఐ జనరేటెడ్ డబ్బింగ్ లాగా అనిపించింది. అంటే వాయిస్ని ఏఐలో కన్వర్ట్ చేస్తారు కదా, అట్లా అనిపించింది. బట్ ఉన్నంత వరకు అందరూ బాగా చేశారు. బట్ ఒక చాలా సిన్సియర్ అండ్ చాలా డిసిప్లైన్డ్ ఎఫర్ట్ అని చెప్పాలి. ఒక మంచి సినిమా అయితే తీశారు తెలుగులో. ఇలాంటి సాధారణంగా మలయాళం, తమిళ్ ఇట్లా ఈ తీస్తూ ఉంటారు. తెలుగులో ఇలాంటి అటెంప్ట్ అనేది చాలా అప్రిషియేట్ చేయాలి. ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి. బట్ మీకు ఆ వీక్ హార్ట్ లేకుండా చూసినంతసేపు నా అలాగే ఏడుస్తాను అంటే మాత్రం కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. బట్ చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు ఈ సినిమా అనేది, నిలవే అనేది. సో, ఇది మన రివ్యూ ఫర్ నిలవే. సినిమా పంచాంగం మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థ్యాంక్ యూ.